పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. 176 పాట, మొదటి పల్లవి, మొదటి వచనం, లాస్ట్ వచనం పాడేటప్పుడు మరి లేచి నిలబడి పాడుకుందాం. పల్లవి, మొదటి వచనం, లాస్ట్ వచనం. 176 పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి, మరి సర్వము చక్కగా చేసి, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మన చిరసయుండి మహాబల సూరుండు, శ్రీయేసే మన చిరసయుండి మహాబల సూరుండు, సర్వమునిచెను తన హస్తముతో, సర్వమునిచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు, సర్వమునిచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెమే కాలము మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, కొంచెము కాలము మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, కనుక మనము నడుచుకొనెదము, కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు, కనుక మనము నడుచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి, సర్వము చక్కగా చేసి, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. మన ఎదుటించబడిన దేవుని యొక్క శరీరము ఆయన యొక్క రక్తములో చేయబడినట్టుగా ఒక మాట చదువుకుంటూ వచ్చాం. ఆ మాట మనం మరొకసారి చదువుదాం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఇక్కడ దావీదు మహారాజు దేవుణ్ణి ప్రార్థన చేసే విధానాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దావీదు మహారాజు ఆయన రాజు స్థానంలో ఉండి కూడా దేవుని ఎంతగా ప్రార్థన చేయడానికి మరి ఎంతగా ప్రార్థన చేశాడో మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా నీవు నేను మనందరం కూడా మనకి
ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అక్కర వచ్చినప్పుడు, మన ప్రార్థన చేసినప్పుడు మరి మన ప్రార్థన వినకుండా ఆ యొక్క సమస్య మనకు తీరకపోతే మనం ఏమనుకుంటామంటే, ఏంటి దేవుడు నాకు ఏమి చేయలేదు, ఏ మేలు చేయలేదు, ఎందుకని నాకు చేయలేదు, మరి నేను ఎంతో యథార్థంగా ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, మందిరానికి వెళుతున్నాను, కానుకలు వేస్తున్నాను, మందిరంలో ఎంతో నమ్మకంగా ఉంటున్నాను, బైబిల్ రోజు చదువుతున్నాను అన్నీ అనుకుంటాం. కానీ మన పితరులు దేవుని దగ్గర ఏ విధంగా గోజాడారో, ఏ విధంగా వాళ్ళు మేలు పొందుతూ వచ్చారో తెలుసా? వాళ్ళు ఎంతగా ప్రార్థన చేశారో తెలుసా? మనము చిన్న ప్రార్థన చేసే దేవునికి మరి నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం మేలు చేయలేదు, నేను అడిగింది ఇవ్వలేదని దేవుని మీద మనం నేరము మోపేవారికి ఉంటాం. కానీ ఇక్కడ మన పితరుడైన దావీదు గారు ఎలాంటి ప్రార్థన చేశాడో ఇక్కడ చూడండి, ఎంత అద్భుతంగా. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేలచేచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. కన్నీళ్ళ చేత ఏమవుతుందట? పడక కొట్టుకొని పోయి అంతగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే పక్కంటోళ్ళకు కూడా తెలియదు, దేవుడికి కూడా వినపడదు. కానీ దేవుడు నా సమస్య ఎందుకు తీర్చలేదంటావు. ఎంతగా ప్రార్థన, ఎంత మూలిగాడు, ఎంత వేదన పడ్డాడు, ఎంత కన్నీటి ప్రార్థన చేశాడో. అప్పుడు దేవుడు తన అక్కర చూడండి, తన సొంత మామగారే తన చంపటానికి ప్రయత్నం చేశాడు. తన కడుపును పుట్టిన కొడుకే, కుమారుడే చంపటానికి ప్రయత్నం చేశాడు. తన ప్రజలే ఆయన అవమానపరిచారు, ఆయన దుఃఖపరిచారు. అయినా సరే అవేమి మనసులో పెట్టుకోకుండా దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనకు చిన్న సమస్య వస్తే దేవుడిని ఎదురు తిరుగుతాం, దేవుడితో ఎదురు మాట్లాడతాం. కానీ ఆయన ఒక్క మాట అన్నాం. ఒకసారి దావీదు మహారాజు ఒక గృహలో నుండి తప్పించుకొని, ఆ యొక్క సౌలు రాజుల చేతుల నుండి తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఒక గ్రామం దాటుకుంటూ వెళ్తున్నాడట. వెళ్తుంటున్న అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ఊరి ప్రజలే, దావీదు రాజు ప్రజలే నేను చూడండి, దావీదు మహారాజుని తిట్టడం మొదలెట్టాడు. షిమి చూడండి తిట్టడం మొదలెట్టాడు. తిట్టితే అక్కడున్న ఆయనున్న ప్రక్కనున్న యోధులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళని వదిలితే ఒక్కొక్కళ్ళు 100 మందిని చంపేస్తారు. అంత యోధులు అనమాట ఆయన పక్కన ఉన్నవాళ్ళు. అప్పుడు ఒక బ్రదర్ అంటాడు, రాజుగారు మీరు నాకు సెలవిస్తే అతను మిమ్మల్ని ఏదో రాళ్ళు ఇసిరి తిడుతున్నాడు కదా, ఒక దెబ్బకేసేస్తానన్నాడు. అంటే వద్దు, దేవుడే అతనికి పర్మిషన్ ఇచ్చాడు, తిట్టనివ్వండి. అర్థమైందండి? కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి మనం తిట్టినప్పుడు ఆ విషయాన్ని మనం ఏం తీసుకోవాలంటే, దేవుడే తనకు పర్మిషన్ ఇచ్చాడని మనం ఆలోచన చేయాలి ఎప్పుడైనా. అంతేగాని మనం ఎదురు తిరిగి పోరాడకూడదు, ఎదురు తిరిగి తిట్టకూడదు. మౌనం దాల్చాలి. అప్పుడు దేవుడు తనకే పనిష్మెంట్ ఇస్తాడు. అప్పుడు దేవుడే తనకి పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఆ విధంగా ఎంతమంది ఆయన అవమానపరిచినా, చంపడానికి వచ్చినా, తన కొడుకే చంపడానికి వచ్చినా ఏమి కృంగిపోకుండా శోధనలో, బాధల్లో కూడా కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి నీవు నేను ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి ప్రార్థన చేసి నాకు ఏమి ఇవ్వట్లేదు అంటున్నావా? నీ కంటిలో నుండి కన్నీరు వస్తుందా? మనోవేదంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దుఃఖంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? హృదయ అంతరంగంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవునికి? దేవుడితో మాట్లాడుతున్నావా? ఏమీ లేదు. ఏదో గుర్తు వచ్చినప్పుడు, ఏదో శోధన వచ్చినప్పుడు, ఏదో అక్కర ఉన్నప్పుడు, నీకు జ్వరం వస్తే ప్రార్థన, తుమ్ములు వస్తే ప్రార్థన, ఇంట్లో ఏదైనా అవసరం అయితే ప్రార్థన, అన్న తినేటప్పుడు ప్రార్థన, వచ్చిందా నీకు అంతే, ఇంకేం లేదు. ప్రియమైన దేవుని బిడ్డారు, అలా కాదు. దేవుని దగ్గరట ఎలా ప్రార్థన చేశాడట? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలచేచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. అంతగా ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. ఈరోజు కన్నీరు గురించి కొన్ని మాటలు చూద్దాం. ఎవరెవరు కన్నీరు విడిచారు, వాళ్ళు ఏమేమి మేలు పొందుకున్నారు, వాళ్ళు ఎలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, దేవుడు వాళ్ళ ప్రార్థన ఎలా ఆలకించాడు అనే అనుభవాలు. కన్నీరు విడిచటం ద్వారా ఎలాంటి మేలు జరుగుతుంది?
ఎలాంటి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడో ఒక్కొక్క విషయం చూద్దాం. మొట్టమొదటి కన్నీరు విషయమే 2వ దినవృత్తాంతముల గ్రంథం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 34 27వ వచనం చదువు. 27. అది చూసారా, ఇక్కడ నీ మనసు మెత్తనదై, ఇది చూడండి, ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? మనం తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకొని నీ వస్త్రములు చెప్పుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించు. మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలంటే కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు వెంటనే నువ్వు లోబడతావే, అది కన్నీటి ప్రార్థన. వెంటనే ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడట, మా ఫ్రెండే, చాలా ఆయన ద్వారానే నేను రక్షణ పొందాను. ఆయన వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తే ఎలా చెప్తాడు తెలుసా? ఆయన కత్తితో పొడిచి చీల్చినట్టుగా ఉంటుంది ఆయన వాక్యం. ఖచ్చితంగా చెప్తాడు. ఏంటంటే వెళ్ళంటే అన్నట్టుగా ఉంటుంది, అంత ఖచ్చితంగా చెప్తాడు. దేవుడు బిడ్డలు నగలు వేసుకోకూడదు అని వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే కొన్ని మాటలు ఆ కిందకున్న సిస్టర్ గారు పుచ్చుకొని బాత్రూమ్కి వెళ్ళి ఆరాధన సమయంలో బంగారమే చెవులు ముక్కి అన్నీ తీసేసి దేవుడికి సమర్పించేసిందట. అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుందాట. అమ్మో, ఇంత బంగారం నేను ఏమి చేశారు మా ఆయన కొడుతూ. ఇక అవేం అనుకోవాలా, దేవుడు తనతో స్పష్టంగా మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మొత్తం అన్నీ తీసేసి మొత్తం తీసుకొచ్చి, ప్రియమైనది ఏం పెట్టారా, దేవునికి మాట లోబడటం అంటే అది. నేను చెప్పినా, నెహెమ్యా చెప్పినా, మరి జోసెఫ్ అని చెప్పినా, బక్సింగ్ అని చెప్పినా, ఎవరు చెప్పినా ఇని వెళ్తాం అనుకో, ఏం ప్రయోజనం? మన హృదయంలో కార్యం జరగాలిగా, కనీసం కొద్దిగాను మార్పు చెందాలిగా. కొద్దిగాను మార్పు చెంది మనలో ప్రవర్తన, మంచి ప్రవర్తన రావాలి. అట్ట కాకుండా విని పెడతాం అనుకో, దానివల్ల అందుకనే దేవుని వాక్యం వినినప్పుడు తను తాను ఏం చేసుకున్నాడట, ఎక్కడైనా తగ్గించుకున్నాడట. తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన బట్టలు చెప్పుకొని దేవుని దగ్గర కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. వెంటనే ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకిస్తూ వచ్చాడు. మనమేమో ఏమి చేయకుండా మన ప్రార్థన ఆలకించట్లేదు అంటాం. దేవుని దగ్గర అలాంటి ప్రార్థన పరులు ఉన్నారు. అంత అద్భుతంగా ప్రార్థన చేసి దేవుని దగ్గర నీవులు పొందుకున్న బిడ్డలో మన పితరులు ఎంతోమంది ఉన్నారు. ఇది మొదటి వ్యక్తి. రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, ఏబేలు గ్రంథము 2:12 చదువు. ఇదే యెహోవా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఒకవేళ ఇప్పుడు వరకు మీరు ప్రార్థన చేయలేదు, ఓకే, దేవుడు ఎక్స్క్యూజ్ ఇస్తున్నాడు, తెలియదు కనుక మీకు పర్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడైనా సరే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి. మీరు ఏదైనా కార్యం జరగాలనుకో, ఏదన్నా దేవుడు మీకు మేలు చేయాలనుకో, ఏదైనా మీరు అడిగింది దేవుడు ఇవ్వాలనుకో, మీరేం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? హృదయ అంతరంగం నుండి కన్నీరు రావాలి. కన్నీరు విడుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి. వచ్చి దేవుని దగ్గర మొదలుపెట్టాలి. అప్పుడు దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉపవాసం ఉండాలి.
ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. మరి నేనైతే పెద్దగా చెప్తున్నాను కానీ నేనైతే ఉపవాసం తక్కువ. ఎందుకంటే మనకి అన్ని వ్యాధులు ఉన్నాయి మన దగ్గర, మన బాడీలో. ఎవరు తిరగకపోతే కళ్ళు తిరుగుతుంది. ఏదో ఇడ్లీ ఏదో తింటాననుకో, జ్యోతి మాత్రం నిష్ఠగానే ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. పొద్దున్నే నుండి ఇంకా అసలు ఏమి ముట్టుకోదు. దేవుడు తీర్మానం చేసుకున్న సమయం వరకు కూడా కనీసం ఏం తీసుకోదు. రాత్రి ఒకవేళ ఏం తినకపోయినా అలాగే ఉంటుంది. ప్రేమ అలా మనం ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన బంధువుల సముద్రుల కొరకు, రక్షణ కొరకు, చిన్న బిడ్డల కొరకు, అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన సన్నిధికి రావాలంట. అప్పుడు దేవుడు మన కార్యం చేస్తాడు. నా కార్యం చేయట్లేదంటే కుదరదు. నువ్వు ఎలాంటి దేవుని యొక్క క్రమములో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అలా ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి ఆ ఈవుల్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడు. తర్వాత మూడో అంశాన్ని చూద్దాం. చూడండి, ఎవరో మన కోసం కన్నీరు విడిచారంటే మనకు తెలిసిన అనుభవమే. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 8వ వచనం. నీకు తెలుసు చరా 11:35. చాలు. యేసు కన్నీరు విడిచెను. మార్తా, మరియా, లాజరు అనే ముగ్గురు ఒక బెతనీల కుటుంబంలోని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. లాజరు జబ్బు చేసి చనిపోయాడు. చనిపోతే ఆయన ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతానికి 3-4 రోజులు అయిన తర్వాత 4వ రోజున వచ్చాడు. వస్తే అక్కడ ఉన్న సహోదరి వచ్చి, అయ్యా ఇలాగ చనిపోయాడు. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు ఏం చేశారట, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. యేసుప్రభు వారు కన్నీరు విడిచాడట. ఈ రోజున ప్రభువారు లాజరు కోసమే కాదు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. నిన్ను నన్ను రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకోవటం కోసం ఆయనే కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రోజున నీవు, నేను, మనందరం కూడా రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, బాప్తిసం తీసుకున్న వాళ్ళు యథార్థంగా జీవించాలని, నా రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేని బిడ్డలారా, యేసు ప్రభువారే కన్నీరు విడుస్తుంటే మరి నీవు నేనెంత? ఆయన దేవుడే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేని బిడ్డలారా, మరొకసారి మనం కూడా మన కన్నీటి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మన సమస్య ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా అక్కర ఉన్నప్పుడు దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం చూద్దాం. చూడండి, ఎవరు? ఆదికాండము 37వ అధ్యాయము 37, 23, 24 చదువు. చూడండి, యోసేపుని తన అన్నదమ్ములు ఏం చేశారంటే అతని మీద పగబట్టారు, మరింతగా పగబట్టారట. బాగా పగబట్టి ఆయన కలలుగనే అనుభవాలు తన అన్నదమ్ములు చెబుతున్నప్పుడు వాళ్ళు వారలేకపోయారు. ప్రియమైన దేని బిడ్డలారా, అతన్ని ఎలాగైనా కొట్టి చంపేయాలి అని నిర్ణయించుకొని దగ్గరికి వచ్చిన తర్వాత కొట్టి చంపుదాం అనుకున్నప్పుడు ఒక సహోదరుడు అడ్డుపడి ఆయన చంపొద్దు, మన రక్తం కాల్చకూడదని ఆ గుంటలో పడేస్తారు. ఆ గుంటలో పడేసినప్పుడు యేసుప్రభు ఎంత ఏడ్చుంటాడు చెప్పండి. గుంటలో కొట్టి అన్నాదమ్ములే, శత్రువులు కాదు, బయటోడు కాదు, ఇరుగుపొరుగుడు కాదు, సొంత రక్త సంబంధులో కొట్టి ఒక నీరు లేని గుంటలో పడేస్తే ఎంత అన్నయ్య నన్ను కాపాడండి ఎంత ఏడ్చుంటాడు.
ఎంత కన్నీరు కార్చుంటాడు. ఈ మంది ఏం బిడ్డారా, యోసేపు యేసు ప్రభు వారి యొక్క ఆయనకే ఈయనకే దగ్గర సంబంధాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఏ విధంగా కార్చాడు, అలాగే యేసేపు కూడా అదే విధంగా యేసుక్రీస్తు వారిలాగా కన్నీరు విడిచి ఎంతో వేదన పడ్డాడు. దేవుడు తన మరి వేదన ఆలకించి, ప్రార్థన ఆలకించి ఇస్మాయిల్కి అమ్మాలని వాడికి మనసు పుట్టి, అతను వెళ్ళిన తర్వాత ఆ ఇస్మాయిల్కి అమ్మితే తీసుకెళ్తే అక్కడ రాజు దగ్గర, మళ్ళీ రాజు పొతిపోరు భార్య దగ్గర మళ్ళీ శోధన, మళ్ళీ ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు, చెరసాలు వేశారు. చెరసాలు వేస్తే మళ్ళీ అక్కడ వేదన. చూసారా, ఎన్ని వచ్చినా సరే ఏమి జంకల, ఏమి కృంగిపోలా, ధైర్యంగా ఉన్నాడు. దేవుడు అన్నింటిలో విజయం ఇచ్చుతూ వచ్చాడు. ప్రియమంది బిడ్డారా, ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళాడు. రాజు తర్వాత రాజు అంత స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ రాజు ఏం చెప్తేనే ఏదో చేయగలడు, అలా స్థాయికి వెళ్ళిపోయాడు. ధాన్యం పండించే విధానం నేర్పాడు, చెప్పాడు. ధాన్యం పండింది, అక్కడంతా కరువు వచ్చేసింది. అందరూ ఆ ఊరు వచ్చి ధాన్యం కొనుక్కెళ్తున్నారు. అలా చంపడానికి ప్రయత్నించిన అన్నదమ్ములు కూడా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. యేసేపు కాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నయ్య సార్, అయ్యా మాకు బియ్యం లేవు, ఒడ్లు లేవు, కొద్దిగా ధాన్యం ఇవ్వండి అయ్యా అంటే గుర్తుపెట్టాడు యేసేపు. గుర్తుపెట్టి వాళ్ళు పక్కన నుంచోబెట్టమని వాళ్ళ వాడింటికి తీసుకెళ్ళమని కడుపు నుండి అన్నం పెట్టాడంట. అన్నం పెట్టి అన్ని కుశల ప్రశ్నలు అడిగి వీళ్ళు గుర్తుపట్ల అడిగి వాళ్ళకి ఎంతమందిని కనుక్కొని వాళ్ళకి భోజనం పెట్టి పంపించాడు. చూడండి ప్రియమంది అని పెట్టారా, ఎంత వేదన పడ్డాడో, ఎంత కన్నీరు గార్చాడో. అయినా సరే వాళ్ళ అన్నదమ్ములు పగవారు వాళ్ళ ఎదురుకు వచ్చి నిలబడినప్పుడు కూడా ఏమి ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? చదవండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది మాట. లాస్ట్ అధ్యాయము, ఆదికాండం లాస్ట్ అధ్యాయం రండి. ఆదికాండం 50 అధ్యాయం 20 వచనం చదివింది అక్కప్పుడు. ఆదికాండము 50:20 వచనం చూడండి. యోసేపు తన సహోదరుని ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనకుండా ఏమన్నాడు తెలుసా? వాళ్ళ ప్రేమతో పలకరిస్తూ చక్కని మాట అన్నాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే కానీ నేటి దినమున జరిగినట్లు నాకు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు నాకు కీడు చేశారు, అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. మీరేం భయపడొద్దు, నేను నిన్ను మీ పిల్లల్ని అందరినీ పోషిస్తాను, ధాన్యం నా దగ్గర ఉంది, మీరు భయపడొద్దు అని ధైర్యం చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన పగవారే మన ఎదురుకు నిలబడినప్పుడు మనం కూడా అలాంటి ప్రేమించే మనసు నీకు నాకు ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకో వ్యక్తిని చూద్దాం. 2వ రాజుల గ్రంథము, మనకు తెలిసిన అనుభవమే. 2వ రాజులు 20వ అధ్యాయము 23. అర్థమైందండి? హిజ్కియా కన్నీళ్లు విడిచాడట. ఎందుకని? ఆ దినమున హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగిన. ఇంకా నువ్వు చచ్చిపోతా ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకొని ఇది ఒక ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే యెరూషలేము తట్టు తన మొహం తిప్పుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని చేశాడంటే కన్నీరు విడిచాడు. ఎలాగ చూశాడు చూడండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సంధి నేను ఎట్లా నడుచుకుంటానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకుని దేవుడితోనే చెప్తున్నాడు. అర్థమైందండి? మనుషులతో చెప్పట్లా. ప్రభువా, నేను ఇలా యథార్థంగా ఉన్నా, నీకు తెలుసు నేను ఎలా నడిచాను. అది చేయనోళ్ళు అనరగా దేవుని దగ్గర, దేవునితోనే డైరెక్ట్గా చెప్తున్నాడు. చెప్పి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు తన ఆయుష్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? 15 సంవత్సరాలు చచ్చిపోతున్న వ్యక్తి
15 సంవత్సరాలు మళ్ళీ బ్రతికాడు. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరు విడిస్తే మన ప్రాణాన్ని కాపాడే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు మామూలు దేవుడు కాదు, గొప్ప దేవుడు. ఆయన భూమి లోకాన్ని సృష్టించిన దేవుడు. ఆయన అడిగింది ఏదైనా ఇవ్వగలడు, కానీ నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. అప్పుడు ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. ఒకవేళ దేవుడు ఇవ్వలేదు, దేవుడు చేయలేదంటే దేవుడి చిత్తం కాదు అని అర్థం. నీకు ఇవ్వలేదు అంటే దేవుడి చిత్తం కాదు అది. దాని గురించి నువ్వు ఆలోచించు. మాకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనకు కావాలని కోరుకున్నప్పుడు అది నీకు ఇవ్వాలా అంటే దానివల్ల నీకు ఏదో ప్రమాదం ఉందనో, ఏదో ఇబ్బంది ఉందనో, దానివల్ల ఏదో నష్టపోతామనో, ఏదైనా ఇబ్బంది అవుతామో అని దేవుడు నీకు ఇవ్వడు. అందుకని నువ్వు భయపడకూడదు. దేవుడా నీ చిత్తమే చిందించుడు కాక వేరే దానికి ప్రయత్నం చేయడం. ఏమైంది ఏం పెట్టారా? ఇది ఎన్నోదండి? 5 యేసు ప్రభు కన్నీళ్ళు విడిచాడు, యేసు కన్నీళ్ళు విడిచాడు, హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు. 5 కదా. 6 చూద్దాం. ఇది మనకు తెలుసు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. 16:21. యోబు గారి గురించి తెలియని విశ్వాసి అంటూ ఎవరుండరు. యోబు గారు ఎన్ని కష్టాలు పడ్డారో ప్రతి చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. ఎంత కష్టపడ్డాడంటే ఆయన ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడో అంత కిందకి వెళ్ళిపోయాడు. బళ్ళు వాళ్ళవి తెలిసి అలాగా చాలా దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి సాతాను తనలాగా చేసింది. అయితే ఏ మాట కూడా దేవుని దగ్గర ఒక్క మాట కూడా దేవుడిని దూషించడం కానీ దేవుడిని బాధపెట్టడం కానీ చేయలే. చూడండి, తన స్నేహితులు వచ్చారు, తన స్నేహితులు అన్నారు, చీటుపోటు మాటలతో పొడుతున్నారు. నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకుంటావు, ఎందుకు జరిగింది నీకు ఇది, నీకెందుకు రావాలి, నీకెందుకు ఎంతమంది చచ్చిపోవాలి, ఎందుకని నీకే ఈ వ్యాధి రావాలి, ఎందుకని అని చీటుపోటు మాటలతో పొడుతుంటే ఆయన తట్టుకోలేక ఏమన్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఒక మాట అన్నాడు. చూడండి, నరపుత్రి విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలని కోరి నేను దేవుని తట్టు నా దృష్టి నుంచి కన్నీళ్లు ప్రవాహముగా చూడండి విడుచున్నాను. అదో ప్రవాహముగా కన్నీళ్లు పోతున్నాయట స్నేహితులతో చెప్పడానికి. చూడండి ఎంతగా పొడుతున్నారో చూడండి. మన కష్టాలు ఇరుకులు వచ్చినప్పుడే మన బంధువులు స్నేహితులు అన్నోడు ఏం చేస్తారు తెలుసా? వచ్చి పొడుతుంటారు, ఆ గాయాన్ని ఇంకా లేపుతుంటారు. నువ్వేం చేసావు, అందుకే నీకు ఇలా జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారు ఎవరిని లెక్క చేయరు. తన భార్యే నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కావయ్యా, ఎందుకయ్యా ఈ బాధ అనుభవిస్తావు, ఆ చిల్లా పెంకుతో గోపాటు పెట్టి రోడ్డు మీద బూడిద పోసుకోవటం ఏంటి, కుక్కలు వచ్చి నాగటం ఏంటి, ఎందుకు ఆ బాధలు ఎందుకు, చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఊరుకురాలే మాట్లాడమా తగమా అన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు నిజంగా చాలా భక్తిపరుడు. తన బిడ్డల కొరకు తెల్లవారుజామునే లేచి అందరూ ఒకవేళ తెలిసి తెలియక దేవుని దృష్టిలో ఏమన్నా పాపం చేశారేమని వాళ్ళకు బలులు అర్పిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే మన పిల్లల కొరకు ఉదయమే లేచి తెల్లవారుజామున మన పిల్లల కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అన్నిటితో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత ఇంకో మాట మనం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం చూడండి. 20:31. ఇక్కడ చూడండి, కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాను మీరు జ్ఞాపకము. అర్థమైందండి? మానక చూడండి, ప్రతి రాత్రి పగళ్ళు ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాలు రాత్రి
పగలు కన్నీరు విడిచాడు. ఎందుకంటే సంఘములో శత్రువులు చేరారు. పైన వచ్చిన చదవక 28 చదువు. అర్థమైందండి. సంఘములో కొంతమంది చేరారు సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి, మాటల ద్వారా కించపరచడానికి. ఇలా రకరకాలుగా ఉంటే పేతురు గారు ముందు, అపోస్తలుడు పౌలు గారు ముందే తెలుసుకొని అతను ఏం చేశాడంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడట. వాళ్ళకి చేస్తూ వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు, సరి చేస్తున్నాడు, చేస్తూ వాళ్ళ బుద్ధి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము కొరకు నీవు నేను ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన, ఆసక్తితో కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ కుటుంబం కొరకే కాదు, సంఘం కొరకు కూడా కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపోస్తలుడు పౌలు గారు సామాన్యుడు కాదు. ఆయన ఎంతో చూడండి, రోమియుడు చాలా జ్ఞాని, చాలా తెలివిగల వ్యక్తి. అతను ఎంత భక్తిపరుడో తెలుసా? యేసు ప్రభు వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడ. రోమీలు ఆయన పట్టుకొని, నువ్వు యేసు ప్రభు వారిని ప్రతి ప్రాంతంలో ప్రకటిస్తున్నావు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నేను చంపేస్తాము అని ఉరిశిక్ష విధించారట. ఉరిశిక్ష అంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే తల నరికేయాలి. అప్పుడు అపోస్తలుడు పౌలు గారు ఉన్నారట, అయ్యా మీరు సమాజం మొత్తం ముందు నా తల నరకండి, వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి, వాళ్ళందరి మీద నా రక్తం చెందాలి, మీరు పిలవండి అంటే అందరిని పిలిచి అందరూ చుట్టూ కూర్చున్నారట. ఇదివరకులాగా మామూలుగా ఉండదు కోర్టు, మన క్రికెట్ ఆడే కోర్టు ఎలా ఉంటుందో అలాగా చుట్టూ ఉంటుంది. అందరు చుట్టూ ప్రజలందరూ వచ్చారు. మధ్యలో ఒక మొద్దు పెట్టారు. మొద్దు పెట్టిన తర్వాత సర్కిల్తో తీసుకొచ్చారు. అప్పుడు దేవుని సువార్త ప్రకటించాడట. యేసు ప్రభు వారి సువార్త ప్రకటించి ఇదిగో నేను యేసు ప్రభు వారి కొరకు నా ప్రాణమే పెడుతున్నాను, మీరు కూడా ప్రభుని తెలుసుకోండి, ఆయన రాజ్యానికి మీరు వారసులు అవ్వండి, మీరు ఎవరు నశించిపోయి నరకానికి వెళ్ళకూడదని ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన యేసు ప్రభు వారి కొరకు నేను ఈ రోజున ప్రాణం పెడుతున్నానని ఆయన ఇష్టపూర్వకంగా ఆయన తల తీసుకువెళ్ళి ముద్దు మీద ఇలా పెట్టాడట. ముద్దు మీద ఇలా పెడితే అక్కడున్న ఆ యొక్క భటులు ఒకే ఒక దెబ్బకి కత్తితో నరిగితే తల చెదిరి అడిపడితే ఆ మనుషుల మీద రక్తం చింది పడ్డదాట. చాలామందిని ప్రభుని అంగీకరించారు. అర్థమైందండి. ప్రభు కొరకు అంత త్యాగం చేసిన వ్యక్తులు అపోస్తలుడైన పౌలు గారు. మామూలు వ్యక్తి కాదాయన. ఎన్నో శ్రమలు అనుభవించాడు. యేసు ప్రభు వారి ద్వారా యేసు ప్రభు వారు ఏ విధంగా దెబ్బలు తిన్నాడు, అలా కొట్ట దెబ్బలు తిన్నాడు. ఎన్నోసార్లు ఆయన కొట్టి పడేసిన రోజులు ఉన్నాయి. కొట్టి పడేసి ఆయన మీద ప్యాసులు పోసారట. పడిపోయాడు, చచ్చిపోయాడు. లెగిసి మళ్ళీ తుడుచుకొని మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటించాడట. అంత పరిచయం చేయమంటే మనందరం కూడా ఈ రోజున ప్రభు తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు మనం ఈ రోజున ఇలా ఉండటానికి మన వెనక ఎంతో ప్రయాసం ఉంది, ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది, ఎంతోమంది సేవ ఉంది. మనమేమో దాన్ని తక్కువగా తీసుకోకూడదు. ఈరోజు ఈ బైబిల్ గ్రంథం రావటానికి మన దగ్గర ఈ బైబిల్ రాసిన వ్యక్తిని నిర్దాక్షిణంగా కట్టేసి అందరు చూస్తుండగా కట్టెలో పెట్టి కాల్చేశారు. అతి భయంకరంగా నువ్వెందుకు ముద్ర వేసావు బైబిల్ని అని కాల్చి చంపారు. చూసారా, ఆయన ప్రాణత్యాగం. ఈరోజు మనకి ఈ బైబిల్ దేవుని యొక్క గ్రంథం మన దగ్గరకు వచ్చింది. ఏమంది ఏమంటారా, మనం తక్కువ వచ్చినాయి మాకు. అందుకని మనం నీవు నేను ఎలా ఉండాలి? కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరకు మనం 7 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి దేవుడు పలికిన మాటలు మనం విన్నప్పుడు ఎలా ఉండాలట? తను తగ్గించుకొని కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. రెండవది, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి మరి కన్నీరు విడుచు దుఃఖపడుచు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు రండి.
మూడో అనుభవం, యేసు ప్రభువారే కన్నీరు యేసు కన్నీరు విడిచెను. నాలుగో అనుభవం, యేసోపు సహోదరుల కొరకు అందరి కొరకు ఆయన కన్నీరు విడిచాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఐదోది, హిజ్కియా తన ప్రాణాన్ని పోతన్న దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించుకున్నాడు ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థనతో. ఆరోది, దేవుని తట్టు తన దృష్టి నుంచి కన్నీటి ప్రవాహంగా విడిచాడు యోబు గారు. తర్వాత అతనికి ఎన్ని పిల్లలు, 2 పిల్లలు చచ్చిపోతే ఇద్దరికిద్దరు సుమారుగా చెప్పాను. ఇలా 6 రెండంతల ఆశీర్వాదం పొందుతూ వచ్చాడు. తర్వాత 7వది అపోస్తలుడైన పౌలు గారు 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీరు విడిచి సంఘం బాగు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావు? ఎవరి కొరకు కన్నీరు విడుస్తున్నావు? నీ బిడ్డల కొరక? మంచిదే, ఎడవండి. నీ కుటుంబం కొరక? మంచిదే, ఎడవండి. కన్నీటి ప్రార్థన చేయండి. దేవుడు చేయలేని పని అంటూ ఏదీ లేదండి. ఏదైనా చేస్తాడు, కానీ మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఉండాలి. నువ్వు ఒకవేళ రూపాసు లాంటి చిన్నపిల్లలు అనుకో, వాళ్ళకి బుల్లెట్ బండి కొనమంటే కొంటావా? డాడీ నాకు బుల్లెట్ బండి కావాలంటే మనం ఇస్తావా? ఇవ్వం. మనం కూడా కొన్ని అలాంటి కోరికలు కోరుతాం. మనకు అవసరం ఉండదో అది పెద్దది అడుగుతాం. మనం వాళ్ళకేం కావాలి? చిన్నపిల్లల సైకిల్ కావాలి. చిన్నపిల్లల సైకిల్ కోసం అడిగితే దేవుడు, అది న్యాయమైన కోరిక కనుక దేవుడు తీరుస్తాడు. అలాంటి కోరికలు ఉండాలి మనకి. మనకు మించి కోరికలు ఉండకూడదు. దేవునికి ఇష్టమైన కోరిక ఉండాలి, దేవునికి ఇష్టమైనది అయి ఉండాలి. అప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆలకించి దేవుడు ఇస్తాడు. ప్రియమైన బిడ్డారా, ఆ విధంగా మనం సరిచేయబడదాం. ఇప్పుడు వరకు ప్రభువా, నేను కన్నీటితో కనీసం ప్రార్థన కూడా చేయలేకపోయాను, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను కన్నీటితో నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, ప్రభా నా బంధువులు, నా రక్త సంబంధుల కొరకు, ప్రభా ప్రజల కొరకు, రాజుల అధికారుల కొరకు నేను ఈ రోజు నుండి ప్రార్థన చేస్తాను. ప్రభా నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. మీరు యథార్థంగా ఉంటానని మనకు చక్కని తీర్మానం కలిగి మన పనిలో చేద్దాం. దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరూ మోకరించండి.